Please do subscribe to Prajabheri News Channel. కొద్దిగా అప్ సైడ్ లేపి అటు పట్టేసుకుంటే మనకు చిల్డ్రన్స్తో సహా వచ్చేస్తుంది కదా. పెట్టండి ఇప్పుడు పెట్టు ఇప్పుడు పెట్టు వాళ్ళు చేస్తున్నారు కదా మీరు అంతా ఎత్తి దీంట్లో వేయండి డబ్బాలో కొన్ని పెద్దలు ఏం చేస్తారు मुल्ला से दुबला No. Oh, very fine. Sal, వద్దునా चलो ओ डिपुटा को दिया మీరు బండని వాళ్ళు ఒకటకండి రండి అంటే డిఎల్ఎస్ వెలిగిపోవాలి. अरे इट जोड़ अरे दूर तुम्हारा काम तुम कर लो भाई. वीडियो तो फोटो पॉइंट
నార్మల్ పైన ఎక్కువ స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగుల పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సంబంధించిన పారాలీగల్ వాలంటీర్స్ మరి ఇక్కడ శ్రమదాన కార్యక్రమం అంటే స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది. మరి దివ్యాంగుల పాఠశాల చుట్టుపక్కల పరిసరాలని మరి వారు శుభ్రం చేసి మరి మంచి వాతావరణం కల్పించడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాలంటీర్స్ ముందు తీసుకొని స్కూల్కి వచ్చి మరి అక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం అనేది మేము నిజంగా అభినందిస్తున్నాము. మరి కార్యక్రమంలో పాల్గొంటున్న పాలగౌడ్ గారు, నరసింహ గారు, ఉమామేశ్వరరావు గారు, సో వారి మిత్రబంధు అంటే వాళ్ళ పిఎల్బి అందరూ పేరున తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని జాతీయ బాలికా దినోత్సవం దాన్ని పురస్కరించుకునే మేము ఈరోజు ఈ పాఠశాలలో స్వచ్ఛ భారత్ చేయడానికి పిఎల్వీల గ్రూప్ అందరం కూడా పిఎల్ఎస్ఏ నిజామాబాద్ వారి ఆదేశానుసారంగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా వికలాంగులని కానీ డిసేబుల్డ్ కానీ మాట్లాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం. బట్ ఇట్ ఈస్ ఏ క్రైమ్. డిసేబుల్డ్ అని వర్బల్ అబ్యూజింగ్ కిందికి వస్తుంది. ఎవరినైనా సరే ఎక్కడైనా సరే అతను డిజేబుల్డ్ అని కానీ అతను వికలాంగుడు అని కానీ ఎవరైనా ఎక్కడైనా మాట్లాడితే అది వర్బల్ అబ్యూజింగ్ కింద ఐపీసీ 504 సెక్షన్ బుక్ అవుతుంది. ఆ విషయం వీళ్ళకి ఎంకరేజ్ చేయాలి. మనం ప్రతి ఒక్కరు వీళ్ళతో కన్సల్ట్ ఉండే వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలిసి ఉండాలి. సో దే ఆర్ నాట్ డిజేబుల్డ్, దే ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్. వాళ్ళు ఏబుల్డే బట్ డిఫరెంట్లీ ఏబుల్డ్. వాళ్ళ లోపల ఉండే సామర్థ్యాలు మా లోపల మాకు అన్ని అవయవాలు ఉన్నాయి కానీ నా సామర్థ్యాలు లేకపోవచ్చు, లేవు కూడా 100%గా లేవు. నేను ప్రత్యక్షంగా ఇంతకుముందు ఒక కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినప్పుడు చూసిన నా 30 ఏళ్ళ సర్వీస్లో నేను హెడ్ మాస్టర్గా 30 ఏళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేశాను. అనేక రకమైన విద్యార్థులను స్టాఫ్ను కూడా చూసిన. కానీ ఆ రోజు అక్కడ పిల్లవాడు వాయిస్తూ ఉంటే నిజంగా మైమర్పోయిన అసలు సినిమాలో కూడా మనం అంతమంది చూసి తెలియదు. డిజేబుల్డ్ కిందకి వస్తారు వాళ్ళు డిఫరెంట్లీ ఏబుల్డ్. మనకంటే బ్రహ్మాండమైన ఎబిలిటీస్ వాళ్ళ లోపల ఉన్నాయి కాబట్టి దాన్ని డిఫరెంట్లీ ఏబుల్డ్ అనాలి. 504 అండ్ 506 సెక్షన్స్ ఐపీసీ, ఈ 2 సెక్షన్ల ద్వారా వాళ్ళని ఎవ్వరు కూడా వర్బల్గా అబ్యూజింగ్ చేస్తే అది సెక్షన్ బుక్ చేసి వాళ్ళకు శిక్షార్హులైన నేరాన్ని ఇదైతారు కనుక మరి వీళ్ళను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ముఖ్యంగా ఈరోజు బాలికల విషయంలో మాట్లాడుకుందాం. ఒక విషయంలో బాలికలు ఒక జమాన్లో ఒకప్పుడు అసలు ఉపాధ్యాయులు అనేవాళ్ళు లేనప్పుడు సావిత్రిబాయి పూలే మొట్టమొదటి భారతదేశంలో ఏకైక మహిళా ఉపాధ్యాయులు తెలుసా. జ్యోతిబా పూలే భార్య సావిత్రిబాయి పూలే. ఆ రోజులలో ఆమె పూనాలో మా ఆడవాళ్ళకి ఎందుకు చదువు ఉండద్దు అని భర్తను ఒప్పించి భర్త సాయంతో బయటకు వచ్చి ఎంతోమందిని కలెక్ట్ చేసి చదువు చెప్పడం మొదలుపెట్టింది. ఆమె చదువు చెప్పడానికి వెళ్తుంటే రోడ్డెంబడి అందరూ కూడా రాళ్లతోటి వాటితో కొట్టేవాళ్ళట. అంటే ఈమె ఏదో తప్పు చేయడానికి వస్తే దొంగల్ని బయటకు వస్తుంటే ఏం చెప్తాం మనం? తప్పు చేయవాళ్ళను ఎట్లయితే ఇస్తామో అట్లా ఆమె అట్లాంటి అవమానాలను కూడా భరించింది. అయినా మొక్క పోకుండా ఆమె కష్టపడి 270 మంది పిల్లలకు చదువు నేర్పించింది. అదాని ప్రతిఫలంగానే ఈరోజు ప్రత్యేకంగా నేను చదువుకునేటప్పుడు నేను 10వ తరగతి 1977, మా మిత్రుడు కూడా ఇడున్నాడు. మేము
మా పాఠశాలల్లో ఉన్న వాళ్ళందరూ కూడా జెంట్స్ టీచర్లు కానీ ఎక్కడ ఒక లేడీ టీచర్ కనవాలి, మాకు చదివి చెప్పింది కూడా వెళ్ళదు. మండల్ మొత్తంలో ఎప్పుడైనా మీటింగ్ అయితే ఒక్కోళ్ళు ఇద్దరు గా ఊర్లో లేడీ టీచర్ ఈ ఊర్లో లేడీ టీచర్ అట వాళ్ళు మీటింగ్కి వచ్చారు, ఏదైనా మీటింగ్లో కనబడి. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? లేడీసే అంతా ఉన్నారు, ఏడన్నా ఒక్కడు జెంట్స్ కనబడుతుంది. ఇది మనం నిజమే, తప్పనిసరిగా దీన్ని మనం ఒప్పుకోవాలి కదా. ఈరోజు అన్ని రంగాలలో పైకి వస్తున్నారు. ఏ రంగంలో లేరు మా స్త్రీలు? లారీలు నడుపుతున్నారు, బస్సులు నడుపుతున్నారు, కండక్టర్లు చేస్తున్నారు, మలావతి పూర్ణ ఎవరెస్ట్ ఎక్కింది, విమానాలు నడిపిస్తున్నారు. ఇప్పటికి కూడా ఆమె చాలా అట్టే ఉంది. సునీత ఆమె వచ్చేది కూడా భరోసా లేదు, అయినా మొక్క పోకుండా అక్కడి నుంచే మెసేజ్లు పంపుతున్నారంటే ఒక జైంట్ అపాయింట్ చేయగలరు కదా, చేయలేడు. తప్పనిసరిగా ఆడవాళ్ళు కనుక తలుచుకుంటే మగవాళ్ళు వాళ్ళ ముందట ఏం కూడా పనికిరాం. అదే ఉద్దేశంతో మహిళా శిశు సంక్షేమ శాఖ మొట్టమొదట 2008లో జనవరి 26ను జాతీయ బాలికల దినంగా ప్రకటించింది. ఈరోజు జాతీయ మహిళా దినం వేరే మార్చి 8 బాలికల దినోత్సవాన్ని సపరేట్గా 2008లో మార్చి 24లో బాలికల కొరకే ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. కాబట్టి ఈ రోజైనా కనీసము మన మందిరము జెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరం జెంట్స్లో ఉన్నాం, ఎక్కువగా అందరం కూడా ఒక శపథం ఉన్నాను. మా ఇంట్లో ఉండే బాలికలు ఎవరిని కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనుకట్టు అవి వేయకుండా పైకి తీసుకురావడానికి మేము శ్రద్ధ విధానం అందరం కూడా అది సాధించగలం. తప్పనిసరిగా కాదు అనేది లేనే లేదు. వాళ్ళు తెలుసుకుంటారు. ఈరోజు జడ్జిలు ఇక్కడ చూస్తే మా కోర్టులో అంతా లేడీస్ జడ్జిలు, జెంట్స్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు. మిగతా 8 మంది జడ్జిలు ఈరోజు మహిళలే. మరి ఇక వెనుకబాటు ఎక్కడుంది? కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఓన్లీ ప్రోత్సాహం. సమాజంలో వాళ్ళకు పైకి తీసుకురావాలనేది ప్రతి ఒక్క జెంట్ యొక్క హృదయంలో ఉండాలి. వాళ్ళని నేను పైకి తీసుకొస్తాను, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడడానికి నేను కృషి చేస్తాను అనుకున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళు పైకి పోతారు, వాళ్ళు బాగా అభివృద్ధిలోకి వస్తారు. కనుక మరి అనేక సంఘటనలు ఉన్నాయి, చెప్పుకుంటా పోతే టైం ఉండదు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మరి మేము సిద్ధయ్య సార్కు ధన్యవాదాలు తెలపాలా. ముఖ్యంగా మేము సేవకులు వచ్చింది, ప్రత్యేకంగా చట్టాల పట్ల అవగాహన కల్పించడానికి మేము ఇప్పుడు మన జిల్లాలోని వివిధ రెసిడెన్షియల్ పాఠశాలల్లోకి వెళ్ళి మరి తప్పనిసరిగా ఈ రోజైనా కనీసం ఈ జనవరి 24 రోజైనా మనం అందరం కూడా ఒక ప్రతినిధుని వాళ్ళని ఒకసారి ఆ బాలికలు బాబు మాట్లాడాడు. బట్ చాలా స్వచ్ఛమైన మనసులు ఇక్కడ ఉన్నాయి. అలాంటి స్వచ్ఛమైన మనసుల్ని కూడా గాయపరిచేవారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఆడపిల్లల్ని ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడేది యాజ్ ఎ లేడీగా కూడా మాట్లాడుతున్నాను. చైల్డ్ అబ్యూస్మెంట్ అంటే ఆడపిల్లలు కనిపించారు అంటే ఒక రకమైన ఆట వస్తుంది. వాళ్ళు చిన్నపిల్లలు కూడా ఒక 3 సంవత్సరాల పిల్లల్ని కూడా చాలా చాలా దారుణమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటివి జరుగుతున్నప్పుడు ఇలా వీళ్ళకి ఏం తెలియని పసిమొగ్గలే, వీళ్ళు ఏజ్లో పెద్ద ఉన్నారు కావచ్చు, బట్ ఏమీ తెలియని ఈ పసిమొగ్గల్ని కూడా చాలా కంటికి రెప్పలాగా కాపాడుతున్నటువంటి ఈ స్నేహ సొసైటీకి థ్యాంక్ఫుల్గా ఉంటాం మేము. అలాగే మీరందరూ కూడా ముఖ్యంగా ఆడపిల్లలు మిమ్మల్ని ఈవెన్ దో మీకు ఇక్కడ పనిచేసేటటువంటి సర్స్ కానీ పిల్లలు కానీ మిమ్మల్ని ఈ ప్లేస్ దాటి కింద ఎవరైనా టచ్ చేస్తే నేను చూపిస్తాను మీకు. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇటు సైడ్ మీకు నెక్ కింద నుంచి ఇక్కడ ఈ భాగం నుంచి ఈ భాగం వరకు ఎవరైనా టచ్ చేస్తే ఊరుకోకండి, గట్టిగా అరవండి. లేదా మీ సర్స్ ఉంటే సార్, ఈవెన్ దో అక్కడ పనిచేసే వ్యక్తి సార్ అయినా కానీ మీకు తెలియని పిల్లలు మ్యాక్సిమం ఎవరు చేయరు ఇక్కడ. బట్ ఒకవేళ ఏమైనా చేస్తే కూడా మీరు ఇమీడియట్గా మీకు దగ్గర ఉన్నటువంటి టీచర్స్కి చెప్పండి, ఓకేనా? లేదంటే ఎప్పుడు కూడా ఆడపిల్లలు అంటే ఎవరు? ఆదిశక్తులు. కాబట్టి చాలా చాలా ధైర్యంగా ఉండాలి, ఓకేనా? థ్యాంక్ యూ. హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ
ఏంటంటే ఈరోజు చేసిన స్వచ్ఛంద సేవా సంస్థకు ఈ స్వచ్ఛంద సేవా సంస్థకు నాకు ఎంతో మనస్తృప్తిగా ఉంది. ఇలాంటి సేవలను ఎన్నో కల్పిస్తే మరికొన్ని చేయాలని కూడా నాకు ముందస్తులో ఉంటానని కూడా నేను చెప్తున్నాను. దయచేసి చైర్మన్ స్నేహ సొసైటీ నిర్వాహకులు సిద్ధయ్య గారికి మరియు జ్యోతమ్మ గారికి, మా తోటి పవన్లు, బాబు గారు, కవిత, కళ్యాణ, నీల, శ్రీకాంత్, ఇక్కడ సత్యనారాయణ వీళ్ళందరికీ మా యొక్క ఇవాళ 24వ తారీఖు జనవరి గర్ల్స్ డే శుభాకాంక్షలు. తర్వాత వారందరికీ శుభాకాంక్షలు. ఆడపిల్లలంటే ఆట బొమ్మ కాదు, ఆడపిల్లలు ఇవాళ ఝాన్సీ మహాలక్ష్మి, రుద్రమాదేవి లాగా మీరు ఒక చైతన్యం రావాలి. ఇవాళ అమ్మగారు పెట్టిందంటే ఆరోగ్యపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నది, ఎట్లా ఆరోగ్యంగా ఉండాలనేది ఒక మహత్తరమైన కార్యక్రమం పెట్టి ఒక అవగాహన తీసుకొచ్చింది స్కూళ్ళలో. అది డ్యాన్స్ పంచడం అవన్నీ అంటే వాళ్ళకి సంబంధించిన మంత్లీ సంబంధించినవి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని. ఇప్పుడు మేము ఇక్కడ ఒక స్వచ్ఛందంగా మేమందరం ఎలాంటి ఇది కాకుండా బాబుసారి చెప్పినట్టు ఒక సమాలోచనల పది వల్ల మేము పరిపూర్ణం చేసుకున్నందుకు నా తోటి సహాయులు కానీ వీళ్ళందరూ సారు స్నేహితులను తీసుకురావడం, ఆర్మీ పిల్లలు రావడం, మా మొత్తం పిఎన్వీల యొక్క స్వచ్ఛంద సేవ ఇలా సఫలీకృతమైన సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాలు ఏం చేసినా మేము పై అధికారులతో మన డిఎల్ఎస్ అమ్మగారి అనుమతి పొంది ఇంకా ముందు ఏమైనా మీరు సేవాభావంతో చేస్తామని ఒక అంకిత భావంతో మీకు తెలియపరుస్తున్నాం సార్. ఈ కార్యక్రమానికి వచ్చిన మా సోదరులకు, తర్వాత ముఖ్య అతిథులకు అందరికీ మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సమావేశాన్ని మరియు ముఖ్యంగా ఈ సంస్థ చైర్మన్ గారికి మరియు మేడం గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అట్లాగే మా కొలీగ్స్, అట్లాగే విద్యార్థులు, అట్లాగే మీడియా వాళ్ళందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు కోటి రియల్గా చేస్తుంటాను. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే. ఇది 2008లో నేషనల్ ప్రభుత్వము, మన భారత ప్రభుత్వము ఈ యొక్క ఆడపిల్లల సమక్షంలో రక్షణ కొరకు డెవలప్మెంట్ కొరకు తీసుకొచ్చిన ఈ యొక్క స్కీమ్ ద్వారా ఆడవాళ్ళని ఒక ఆటబొమ్మలాగా కాకుండా, ఒక చిన్న చూపు కాకుండా అందరిలాగా గ్రోత్లోకి తీసుకురావాలి. ఇంతకుముందు మనకు ఒక నినాదం ఉంటుండే ఏంటంటే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని ఎందుకన్నారంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అక్షర కిరణం ఉంటుండే, కానీ అప్పుడు అర్థం కాదు. మగవాడు చదువుతుంటే ఇంటికి ఒక్కళ్ళు మాత్రమే చదువు ఉంటుందంట, మగవాళ్ళు చదువుతుంటే ఇంట్లో ఒక్కరికి మాత్రమే విద్య ఉంటుందంట. అదే ఆడవాళ్ళు చదువుకుంటే ఇంటికి వారికి అందరికీ విద్యావంతులు అవుతారని చెప్పేసి ఆ యొక్క నినాదంగా ఇంటికి చదువు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని చెప్పేసి ఆ రోజు చెప్తుండే. అయితే దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ 2008 ఈ భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ యొక్క స్కీము ఈ జనవరి 24 రోజున ఎందుకు పెట్టిందంటే ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి. ఇందిరాగాంధీ మనకు ప్రధానమంత్రి ఉంటుంది కదా, ఆమె యొక్క ఆ ఉద్దేశం పరంగా ఈరోజు జరుపుకుంటాం. అట్లాగే పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అందరూ, ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి, ప్రతి విషయం పట్ల అవగాహన కలిగి ఉండాలి. వాళ్ళు భారతదేశం పట్ల అన్ని రాష్ట్రాలలో తీసుకుంటే సగటున అబ్బాయిల కంటే తక్కువ ఉన్నారు కాబట్టి డెవలప్మెంట్లో తీసుకురావాలని చెప్పేసి ఒక స్కీమ్ ఉద్దేశం. బట్ మన తెలంగాణలో ఎక్కువైనరు అని చెప్పేసి ఇక్కడ ఎక్కువ ఉన్నారని అంతటా ఎక్కువ ఉన్నారని అనుకోవద్దు. సత్యనారాయణ గారు, కుట్టి గారు, సంజయ్ గారు, విజయల గారు, శ్రీకాంత్ గారు, మరి వీళ్ళందరూ ఈరోజు మన స్నేహ సొసైటీలో స్వచ్ఛ భారత్ నిర్వహించడమే కాకుండా మరి ఈరోజు జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమం కాబట్టి ఆ సందర్భంలో కూడా కొంత లైట్ బాలికల మీద వేయటం అనేది చాలా ఆనందదాయకం. మరి బాలికలు నార్మల్ పిల్లలు చూసుకుంటే ఒక విధంగా ఉంటుంది, అదేవిధంగా డిఫరెంట్ ఏబుల్లో అది విభిన్న ప్రతిభావంతులు అంటారు వీళ్ళని. వీళ్ళల్లో మరి అందులు
వాళ్ళని వాళ్ళు ప్రొడక్షన్ చేసుకోగలుగుతారు. శారీరక వికలాంగులు వాళ్ళు ప్రొడక్ట్ చేసుకోగలుగుతారు. బదిలీలు వాళ్ళు ప్రొడక్ట్ చేసుకోగలుగుతారు. ఎక్కడైతే మానసిక వికలాంగులు ఉంటారో వీళ్ళల్లో కొంచెం వాళ్ళు ఆత్మరక్షణ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి మేడం గారు చాలా కాలం నుంచి అడుగుతున్నారు, జడ్జి మేడం గారు ఏంటంటే మీ డిజేబుల్డ్ పిల్లలకు కూడా అంటే డిఫరెంట్ ఏబుల్డ్ పిల్లలకు కూడా మేము ఆత్మరక్షణ అంటే కరాటే కార్యక్రమాలు ఇలాంటివి చెప్పాలనుకుంటున్నామని. కానీ వీళ్ళు నేర్చుకోవడానికి ముందుకు పోవడానికే కొంచెం ఇబ్బందిగా ఉంది. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా వాళ్ళు కూడా ప్రిపేర్ చేస్తాం. మరి వాళ్ళ ఆత్మరక్షణ కాకుండా వాళ్ళు ప్రొడక్ట్ చేసుకోవడమే కాకుండా మరి ఇతరులు కూడా ప్రొడక్ట్ చేసే విధంగా వాళ్ళు తయారు చేయాలని మేము అనుకుంటున్నాము. మరి దీనికి అందరి సహకారం నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పిఎల్బీస్ అందరికీ, విద్యార్థులకు, సిబ్బందికి, మీడియాకి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.